హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే చొల్లంగి అమావాస్య. చాలా శక్తివంతమైనది. ఈ పరిహారాలను పాటిస్తే అఖండ రాజయోగం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ నెల జనవరి 29వ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది. అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 29 చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 2 తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి 5 ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి. శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తల స్నానం చేయాలి. అంతేకాని తలంటు స్నానం చేయకూడదు. చొల్లంగి అమావాస్య రోజున తల స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తల స్నానం అని అంటారు. తలకి షాంపూను పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున తల స్నానం మాత్రమే చేయాలి. వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలెగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి ఈ బీరువాలో ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు. చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అలాగే అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమైనా పళ్ళు కానీ టిఫిన్లు కానీ తినండి. అంతేకాని అన్నం మాత్రం తినకండి. అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తల స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు.